సో దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాము. అట్ ద కాస్ట్ ఆఫ్ రెప్యుటేషన్ మరొకసారి చెప్తున్నాము. మనకు 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 89 సెషన్స్. సో ఒక్క సబ్జెక్ట్ కూడా 3000 ఆన్ అన్ యావరేజ్ 3000 క్వశ్చన్స్, టోటల్ 42,000 క్వశ్చన్స్ తయారు చేసాం. క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసాం. ఇది ఎవరు తయారు చేస్తారు? టీచర్స్. ఆ టీచర్స్ని కూడా మనం ఎలా సెలెక్ట్ చేస్తాము ఎవరికి తెలియదు. ఇట్ ఈస్ అ కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్. టీచర్స్ ఎవరైతే బెస్ట్ టీచర్, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నవారు, స్టేట్ అవార్డీస్, అలాంటి టీచర్స్ని, బెస్ట్ టీచర్స్ని గుర్తించి వారిని క్వశ్చన్ పేపర్ సెట్ చేయడానికి మనము ఇన్వాల్వ్ చేస్తాము. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఏదైనా ఒక్క టీచరే ఒక ఎంటైర్ క్వశ్చన్ పేపర్ని సెట్ చేస్తారా అంటే అస్సలు కాదు. డిఫరెంట్ మల్టిపుల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వారు బిట్ అండ్ పీసెస్లో క్వశ్చన్స్ తయారు చేసి ఇస్తారు. ఒకరు 50, ఒకరు 100, అట్లా డిఫరెంట్ టీచర్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ తయారు చేస్తారు. ఒక్కరే ఒక్క క్వశ్చన్ పేపర్లో డిఎస్సిలో 160 క్వశ్చన్స్ ఉంటుంది. ఒక్క టీచరే ఆ క్వశ్చన్ పేపర్ని సెట్ చేస్తారా అంటే లేదు. డిఫరెంట్ టీచర్స్ ఉంటారు. వారు క్వశ్చన్ పేపర్ని సెట్ చేసి, క్వశ్చన్స్ని సెట్ చేసి ఇస్తారు. దట్ వుడ్ బి అప్లోడెడ్ ఇన్ టు ద సిస్టమ్. సో సిస్టంలో ఉన్నప్పుడు అవి అన్నీ కూడా ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఉంటుంది. మీరు ఓపెన్ చేసి చేయడానికి ప్రయత్నం చేస్తే కూడా మీకు కనిపించదు. ఇట్ ఈస్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఆ సిస్టమ్కు కూడా లోకల్ సర్వర్ అని ఉంటుంది. ఎవరికి కూడా యాక్సెస్ ఉండదు ఎక్సెప్ట్ 2 రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్సీఆర్టీ. అది కూడా పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. ఎవ్రీడే ఆ పాస్వర్డ్ని చేంజ్ చేస్తూ ఉంటాం. సో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఎట్లా జరుగుతుంది? మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఈ క్వశ్చన్స్ సిస్టమ్ నుంచి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ సీక్వెన్స్ కూడా చేంజ్ అయ్యి జంబుల్ చేసి వస్తుంది. ఆప్షన్స్ కూడా చేంజ్ అయ్యి వస్తుంది. సో ఒక్క పేపర్ని చూసి పక్కన ఉన్నవారు కాపీ చేయగలుగుతారా? చేయలేరు. సో ఇక్కడ ఎక్కడైనా క్వశ్చన్ పేపర్ లీక్ అని అవకాశం ఉందా? అసలు లేదు. బికాస్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ కాన్సెప్టే లేదు. డిఫరెంట్ సెట్ ఆఫ్ డిఫరెంట్ టీచర్స్, దే విల్ సెట్ ద క్వశ్చన్స్. అవి అన్నీ జంపుల్ చేసి క్వశ్చన్ బ్యాంక్, తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తాము. ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఉంటుంది. విద్యార్థి అంటే క్యాండిడేట్కు క్వశ్చన్ అంటే ఎగ్జామ్ టైంలో జంపుల్ అయ్యి క్వశ్చన్స్ వస్తుంది. సో కాపీ చేయలేము. మాస్ కాపీ అసలు వీలే లేదు. క్వశ్చన్ పేపర్ లీక్ కూడా దీంట్లో అవకాశమే లేదు. అంత ట్యాంపర్ ప్రూఫ్ సెక్యూర్ సిస్టంలో ఇవి అన్నీ కూడా జరుగుతుంది. నెక్స్ట్ సో మనము ఇప్పుడు ఈ డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ ఎవరంటే టీసీఎస్ సయాన్ సెంటర్. వారు ఎవరు? మన రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశంలో మోర్ దెన్ 20+ పెద్ద ఇన్స్టిట్యూషన్స్కు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న ఎగ్జామినేషన్ ఏజెన్సీ టీసీఎస్ సయాన్. ఇప్పుడు చూస్తే మీకు ఆర్ఆర్బి, ఐబిపిఎస్, ఐఐటి, ఐఏఎమ్స్, ఈవెన్ మన ఏపీ హైకోర్టులో ఉన్న ఎగ్జామ్స్ కూడా సిబిటి బేస్డ్ ఎగ్జామ్స్ జరుపుతున్న వారు టీసీఎస్ సయాన్. వారి సిస్టమ్ టోటలీ అంటే సెక్యూర్, ట్యాంపర్ ప్రూఫ్ ఉన్న సిస్టమ్. నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో వారు ప్రతి క్వశ్చన్ కూడా ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఉంటుంది. రోల్ బేస్డ్ యాక్సెస్ ఉంటుంది. టోటలీ యాక్సెస్ కంట్రోల్ ఎక్సెప్ట్ ఫర్ 2 persons. నో వన్ వుడ్ బి హ్యావింగ్ యాక్సెస్ టు ద సిస్టమ్. తర్వాత ఆ సిస్టంలో జరుగుతున్న ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా లాగ్ ఉంటుంది. ఏ టైంలో క్వశ్చన్ అప్లోడ్ చేస్తారు, ఏ టైంలో ఎగ్జామ్ జరిగింది, ఎవరు ఏ ఆన్సర్ ఇచ్చారు, ప్రతి దానికి కూడా యాక్టివిటీ లాగ్ అనేది ఉంది. ఇప్పుడు చూడాలంటే కూడా మనం చూడవచ్చు. సో అలాంటి ఒక ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్ వారిది. దాంట్లో మల్టీ లేయర్ సైబర్ సెక్యూరిటీ అన్నీ కూడా సిస్టమ్. అందుకే ఇలాంటి ఒక ఎగ్జామినేషన్ ఏజెన్సీని రాష్ట్ర వ్యాప్తం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో వారిని యూజ్ చేసి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చూస్తే ఈ సంస్థ ద్వారా దాదాపు 15 crore క్యాండిడేట్స్ని డిఫరెంట్ ఎగ్జామ్స్లో అసెస్ చేయడం జరిగింది. సో అట్లాంటి ఒక ఏజెన్సీని మనము ఈ డిఎస్సిలో
మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్